నా పేరు గోపాల్ రెడ్డి. నాకు పంచగ్రామాల్లో ఇల్లు ఉన్నాయి. నేను నా ఇంటి సరిపోయిన లేకుండా ఇంటి పన్ను ఎందుకు కడతాను? ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక డ్రైనేజ్ కానీ ఏమీ లేవు. అండర్ వాటర్ డ్రైనేజెస్ లేవు. మున్సిపాలిటీ వాటర్ సర్వీస్ సప్లై లేదు. ఆడప్పుడు నేను పన్ను ఎందుకు కట్టాలి? ఈ పన్ను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా. పన్ను పెంచే ముందు ఆలోచించాలి, పన్ను పట్టిన తర్వాత ఆలోచించాలి. ఏది చేయట్లేదు. చంద్రబాబు గారు చెప్పాలి మనకి ఏంటో సమాధానం. ఇవాళ కమిషనర్ చెప్పట్లేదు, ఇవాళ కలెక్టర్ చెప్పట్లేదు. మరి ఎందుకని మేము పన్ను కట్టడం? పన్ను ఎందుకు కట్టడం ఆలోచించండి. గ్రంథాలయాలకి డబ్బులు తీసుకుంటున్నారు. గ్రంథాలు ఎక్కడ ఉన్నాయండి? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఊరి మొత్తం గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఒక ఊరికి ఒక గ్రంథాలయం ఉందా? పరిస్థితి లేదు. మరి పన్ను ఎందుకు కడతాం చెప్పండి. ముందు పనులు వసూలు చేసే ముందు తగిన సదుపాయాలు కల్పించండి. మౌలిక సదుపాయాలు లేనప్పుడు పనులు అసలు వదిలి చేయకూడదు. పనులు రద్దు చేయండి పూర్తిగా. మౌలిక సదుపాయాలు కల్పించండి, పనులు వదిలి చేయండి. అప్పుడు ఎవరు పనులు కడతారు? అది న్యాయం ఉంది. మీరు ఎందుకు అన్యాయం పరిపాలిస్తారు? పరిపాలన మన నప్పలేదు అసలు మీ పరిపాలన. ఒకసారి ఆలోచించండి. మనం ఇస్తాను. మా చంద్రబాబు గారు చెప్తున్నాను, ఆ కలెక్టర్ గారు చెప్తున్నాను, కమిషనర్ చెప్తాను సార్, ఆలోచించండి సార్. ఇంకా మేము ఇప్పుడు చెల్లిస్తామండి. ఇప్పుడు రేపు పొద్దున అద్దులు ఉండవండి. అద్దులు లేకపోతే ఎలా చెల్లిస్తారు? అద్దులు ఉండవలసిన అద్దులు ఉంటే చెల్లిస్తారు. సొంతంగా ఉన్న వాళ్ళు ఏం చెల్లించగలరు? వారికి ఆదాయం ఉంటే చెల్లిస్తాడు. ఆదాయం లేని ఎలా వస్తుంది? మీరు ఆ పంటి పన్ను పద్ధతి కాదు. ఒక అద్దులు ఇస్తే అద్దె మీద వేయండి, ఆ పన్ను బాగుంటుంది. కానీ ఆస్తి విలువ పద్ధతి కాదు. ఆ విలువ అనేది మీరు భూమి విలువ పెంచేస్తారు. అప్పుడు ఆస్తి విలువ అటువంటి పెరిగిపోతుంది. అప్పుడు అంత పన్ను పెరిగిపోతుంది కదా. అప్పుడు పన్ను ఎలా పెంచగలరు? సామాన్యుడు అమ్మ ఇంట్లో ఉండగలరు కానీ ఏదో పన్ను కడతారు. కానీ మీరు ఇంత పెంచుకెళ్ళిపోతే ఎలా వస్తుంది? అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు డబుల్ అయిపోతుంది. అప్పుడు ఆస్తి విలువ మీద పన్ను పెంచాలంటే ఎలాగైపోతుంది చెప్పండి? అది అన్యాయం అండి, పద్ధతి కాదు. అది ఆలోచించాలి. ఎవరైనా సరే బస్సు ఆలోచించమని చెప్తున్నారు ప్రజలకి. ప్రజలు ఆలోచిస్తున్నారు కానీ ప్రభుత్వంలో ప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఆలోచించట్లేదు. దయచేసి ఆలోచించి ఒకసారి ఆలోచించాలి మనం చెప్తున్నాం. అన్ని సదుపాయాలు కల్పించండి ఫస్ట్. అది చేయవలసింది.